సరే ఒక్క విషయం వినండి, మీరు మధ్యలో క్రాస్ టాక్ ఎందుకు? ఆయన ఏం చెప్తున్నారో వినండి, అన్ని నోట్ చేసుకోండి, మీకు నేను సమయం ఇస్తాను, మాట్లాడండి. విద్యాసాగర్ గారు సమాధానం చెప్పే బాధ్యత ఉందా లేదా అని అడుగుతా. ఓకే, చెప్తారు వినండి వినండి అది చెప్పాను. ఈ కాలక్షేపం కాదు, ఈ కాలక్షేపం కాదు. ఒక్క నిమిషం అండి వెంకటేశ్వర గారు విద్యాసాగర్ గారిని మాట్లాడినవ్వండి, ఆయన అయిపోయి మీకు ఇస్తాను. అరే ఒక్క నిమిషం అండి వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు నేను అడిగిన దానికి రాష్ట్రంలో జరుగుతున్న దానకాండకి ఇన్సిడెంట్స్ విట్నెస్లు ఇచ్చా. ఓకే వినండి, వాళ్ళు ఏం చెప్తారో వినకుండా మీరు మళ్ళీ క్రాస్ టాక్ ఎందుకు మధ్యలో? ఒక్క నిమిషం ఇస్తానని చెప్పాను కదా విద్యాసాగర్ గారు, ఎవరో మాట్లాడొద్దు, ఎవరికి ఇస్తే వాళ్ళు మాట్లాడండి. మీకు అబ్జెక్షన్ ఉంటే ఫింగర్ రైజ్ చేయండి, నేను ఇస్తాను ఛాన్స్. విద్యాసాగర్ గారు పని చేయండి, ఆనే పెట్టుకొని డిబేట్ చేయండి. మమ్మల్ని ఎందుకు పిలిచారు మీరు? ఓకే కంటిన్యూ చేయండి, ఆయన ఆపేరు కదా. ఏదైనా బిజినెస్ మేనర్స్ ఏమైనా ఉందా? సరే ఓకే అయిపోయింది కదా, మళ్ళీ దాన్ని ఎందుకు? అరే ఒక్క విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు కంటిన్యూ చేయండి. మీరు అధికార పక్షంలో ఉన్నారు, సమాధానం చెప్పాలి. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు పాయింట్ లోకి రండి, పాయింట్లోకి రండి, పర్సనల్ గా పాయింట్లోకి రండి. అరే ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు పాయింట్లోకి రండి, పర్సనల్ గా వద్దు, అబ్యూజివ్ లాంగ్వేజ్ లైవ్ లో వద్దు. వెయిట్ ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు వెయిట్ నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు సమాధానం చెప్పు. నువ్వు దాని సమాధానం చెప్పు. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఇద్దరిని మ్యూట్ చేయండి, సమాధానం చెప్పండి. పీసీఆర్ వెయిట్, ఇద్దరు మ్యూట్లోనే ఉన్నారు. ఒక్క నిమిషం ముగ్గురు మ్యూట్లోనే ఉన్నారు. విద్యాసాగర్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, సంయమనంగా మీరు సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. అబ్యూజివ్ లాంగ్వేజ్ వినండి, మ్యూట్లో ఉన్నారు, డిస్కషన్లు వద్దు. మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పండి స్ట్రైట్గా, వేరే రకంగా పర్సనల్గా టార్గెట్లు అవసరం లేదు. ఇది ఏవో ఆస్తి గొడవలు ఏం లేవు, కుటుంబ కలహాలు ఏం లేవు. వినండి నేను చెప్పింది ఫస్ట్ వినండి. మీకు అవకాశం ఇస్తున్నాను, వేరేగా అబ్యూజివ్ లాంగ్వేజ్ వద్దు. మీరు చదువుకున్న వాళ్ళు, విద్యతో ఉన్నవారు, డిబేట్లోని లైవ్లోని నోటుకు వచ్చినట్లుగా ఏదో బజార్లో మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటే ఆ గౌరవం మీదే పోతుంది. వెయిట్ విద్యాసాగర్ గారికి ఇవ్వండి, స్ట్రైట్ పాయింట్లోకి రండి. ఆయన ఏదో ఒకటి చెప్పారు. ఇప్పుడు ఏంటి మీరు సమాధానం చెప్తారా లేదా? విద్యాసాగర్ గారు నాకు స్ట్రైట్ పాయింట్లోకి రండి. ఇప్పుడు మీకు ఇచ్చాను కదండి, కాదు మీరు డిస్కషన్ పెట్టుకుంటారా, టాపిక్ లోకి వస్తారా? మీరు డిస్కషన్ పెట్టుకుంటారా, టాపిక్ లోకి వస్తారా? ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు సమాధానం చెప్పే పరిస్థితి ఉందా లేదా అదే అడుగుతారు. మీరు చెప్పే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు నేను స్ట్రైట్ పాయింట్లోకి రమ్మంటున్నాను. మీరు జాయిన్ అవడమే లేట్ గా జాయిన్ అయ్యారు, ఇప్పుడు వచ్చారు, అయినా మీకు వెంటనే నేను ఛాన్స్ ఇచ్చాను. ప్రతిరోజు అరే ఎదుటోడు మాట్లాడుతున్నాడు కదా, ఒక క్షణం వినాలా? బుద్ధికరం లేని వాళ్ళందరూ తీసుకొచ్చి డిబేట్లు పెడతారా? అయిపోయిందా? పర్సనల్ గా వద్దండి, క్లియర్ ఇది క్లియర్. నేను ఎలా చేయను మీరు పాయింట్ లోకి వస్తారు రారా? స్ట్రైట్ గా నాకు సమాధానం చెప్పండి. మిగతా అన్ని మ్యూట్ చేయండి. ఒక విద్యాసాగర్ గారికి ఇవ్వండి, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి. విద్యాసాగర్ గారు సైడ్ పాయింట్ లోకి రండి. చాలా దాడులు జరిగినాయి అని వాళ్ళు డీజీపీ కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద సమాధానం ఏంటి? వర్మ గారు చివరిగా చెప్తున్నా, ఇట్లా క్రాస్ టాకింగ్ ఫెలోస్ ని గనక అయిపోయిందని మీరు ఎందుకు అసలు టైం వేస్ట్ కాకపోతే డిస్కస్ చేయడానికి వచ్చారా, పాయింట్ మాట్లాడడానికి వచ్చారా? మా వాల్యుబుల్ టైం మేము ఇయ్యట్లేదా? మరి మేము అడిగారు, అడక మునిపే మీరు అలో చేయడం అనేది అసంబద్ధం. అంతే అతను అందరినీ ఆ రకంగా అడ్డం తిరిగి మాట్లాడుతుంటే మ్యూట్ చేయకుండా, కంట్రోల్ చేయకుండా మమ్మల్ని మీరు మాట్లాడు కాదండి. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఏం చేయాలి? మ్యూట్ చేయాలా? మీ పాయింట్లో రండి అంటే మళ్ళీ వెనక్కి వెళ్తారండి. మీరు పాయింట్లోకి రండి అంటే
ఇంక ఇదే డిస్కషన్ పెట్టుకుంటూ కూర్చుంటారా? కూర్చోవడం కాదండి. అరే పాయింట్లో రండి. అంటే వాల్యుబుల్ టైం ఉంటుంది అది. ఆ వాల్యుబుల్ టైం మాకెందుకు కిల్ చేస్తారు? డీజీపీకి కంప్లైంట్ చేశారు వీళ్ళు. ఏ ఊర్లో ఎలాంటి దౌర్జన్యాలు మీ అధికారం వచ్చిన తర్వాత దీనికి సమాధానం ఉందా? అఫీషియల్ వీళ్ళు కంప్లైంట్ చేసింది ఏ ప్రాంతంలో ఏంటున్నదని డేటా రిలీజ్ చేసి